దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావురా? నిన్న ఈవినింగ్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాను. దాని తర్వాత నీ నుండి కాల్ వచ్చింది. దీంతో మన మీట్. అసలు ఏమైంది బ్రో? నా పర్సనల్ విషయాలు ఏమన్నా నీతోనే షేర్ చేసుకుంటాను కదరా. నువ్వేమో దుబాయ్కి వెళ్ళి కూర్చున్నావు. నా ప్రాబ్లమ్స్ అన్నీ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక నేను నలిగిపోతున్నాను రా. ఏమైందిరా? క్రాంతి తెలుసు కదా? నాకెందుకు తెలీదు? మీ వైఫే కదా. తనతో ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం తన వల్ల కాదు, కానీ తనే కారణం అవుతుందిరా. ఇంట్లో అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఫస్ట్ ఏం జరిగిందో అంతా క్లియర్గా చెప్పరా. మా అమ్మ వాళ్ళకి క్రాంతికి అస్సలు పట్టం లేదురా. క్రాంతి కొంచెం మొండిది. దాంతో క్రాంతికి విడాకులు ఇచ్చేయమంటున్నారు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అరే, ప్రాబ్లం మీ ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో ఉండేదే. ఏ కోడలు పూర్తిగా అత్తగారికి నచ్చదు, ఏ అత్తగారు పూర్తిగా కోడలకి నచ్చరు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే తప్పు అమ్మవాళ్ళదే అనిపిస్తుందిరా. బేసిక్గా క్రాంతి అంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి బహుశా ఈ గొడవలన్నిటికీ కారణం అదే అనిపిస్తుంది. నేను అనుకునేది కూడా అదేరా, కానీ ఎవరికి నచ్చ చెప్పాలో తెలియటం లేదు. నచ్చ చెప్పడం పక్కన పెట్టు, అమ్మ వాళ్ళ అభిప్రాయం కూడా పక్కన పెట్టు. ఫస్ట్ క్రాంతి అంటే నీకు ఇష్టం లేదా అది చెప్పు. ఇష్టమేరా. మరి ఈ విషయాన్ని క్రాంతికి ఎప్పుడైనా షేర్ చేసావా? అది అసలు గొడవంతా ఇక్కడే ఉంది. నీ మనసులో ఉన్న మాట క్రాంతికి చెప్తేనే కదరా తనకు అర్థమయ్యేది. నువ్వు తనని ప్రేమిస్తున్నావని తెలిస్తే అమ్మవాళ్ళు ఏమన్నా క్రాంతి పట్టించుకోదు. దాన్ని అసలు ఒక మ్యాటర్లా కూడా తీసుకోదు. అప్పుడు అసలు గొడవలు పడే అవకాశం కూడా ఉండదు కదా. నా మాట విను. ముందు నీ మనసులో ఉన్న ప్రేమని తనతో చెప్పు. ఆ తర్వాత చూడు, మార్పు నువ్వే గమనిస్తావు. సరేరా, నేను బయలుదేరుతాను.